నా దృష్టిలో తాలి కట్టిన ఆలికి విలువివ్వనోడు అసలు మగాడే కాదు, మనిషి కూడా కాదు. ఆడి గురించి నువ్వెందుకమ్మా ఆలోచిస్తూ ఉండావు? కడుపులో బిడ్డ గురించి ఆలోచించు, అని ఎట్టా పెంచాలో ఆలోచించు. నువ్వు వీణెందుకు పెళ్లి చేసుకున్నావు? ప్రేమించినావా? లేదు అంటే మీ అమ్మాయ్య నీకో సంబంధం చూసినారు, కూతురుగా నువ్వు వాళ్ళ మాట కాదనలేవు కాబట్టి చేసేసుకున్నావు, అంతేనా? పోనీలే, నీ భర్త మంచోడు కాబట్టి మీ అమ్మాయ్య మంచి పని చేశారనుకుందాం. కానీ ఇన్నేళ్ల మీ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా నీకు ఇలాంటి బతుకు ఎందుకు అని అనిపించిందా? మౌనం అర్ధాంగీకారం అంటే ఎక్కడో నీకు నీ జీవితం మీద నిరాశ ఉండదు. అట్లాంటిది ఏమీ లేదయ్యా. నా పెన్మిట్ ఎప్పుడు నన్ను కంటితడి పెట్టనివ్వలేదయ్యా. ఆడది అసంతృప్తిగా జీవితం సాగిస్తుందంటే కారణం మగాడు చెడ్డోడని కాదే పిచ్చిదానా, అనుకున్న జీవితం దక్కలేదని. నీ కూతురు కూడా అట్లాంటి జీవితం కావాలని నువ్వు కోరుకుంటున్నావా? కోరుకుంటూ నువ్వు తల్లివి కావు, దానికి మీరు చేసేది పెళ్లి కాదు, సావు. మనిషి చచ్చిపోయినా ఒకటే, మనసు చంపుకొని బతికినా ఒకటే. దానికి చదువుకోవాలని ఉంది, చదవనండి. చదువు విలువ దానికి తెలిసింది కాబట్టి రేపు దాని పిల్లలను కూడా బాగా చదివిస్తుంది. డబ్బు కోసం ఆలోచించబాకండి, నేనిస్తా. రేపది బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి తన పెళ్లి తనే చేసుకునే స్థాయికి వస్తుందనే నమ్మకం నాకుండది. అదే మీరు నాకు తిరిగిచ్చే అప్పు. ఇట్రామ్మా, నాకు నచ్చినావమ్మా. ఆడది అనుకువగా ఉండాలి గాని అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు. పోయి బాగా చదువుకో. మీ అమ్మా నాయనకి మంచి పేరు తీసుకొచ్చి పెట్టాలా? అలాగే అయ్యా. పోయి బాగా చదువుకో. ఉంటామయ్యా. ఒరే చిన్న, ఎవర్రా ఇల్లు? అదే అన్నా, మొన్న నా పానం కాపాడినారని చెప్పినానే, ఆళ్ళే ఇల్లు. ఇల్లేనా? మీ రుణం ఎట్టా తీర్చుకోవాలో తెలియడం లేదమ్మా. ఈరోజు మా చిన్నోడు మా ముందున్నాడంటే దానికి కారణం మీరే. అయ్యో, ఏంటండి ఇది? పెద్దవారు మీరు మాకు నమస్కారం పెట్టడం వద్దండి. నిజానికి మీలాంటి వాళ్ళని కలిసే అవకాశం దొరికినందుకు మేం చాలా సంతోషంగా ఉన్నాం.
ఇందాక రైతు కుటుంబానికి మీరు చేసిన సహాయం వెలకట్టలేమండి. నాకు తోచిందేదో నేను చేసినానమ్మా. అంతా పైవాడిచ్చిందే. సరే సరే, పదండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అన్నా, ఏం చిన్నా? ఇక మీదట ఈ లీడనే ఉంటారు. పాపం సానా కష్టాల్లో ఉన్నారు. ఈ అమ్మిని భర్త వీధిపాలు చేసినాడు. పాపం కడుపుతో ఉన్నదని కూడా చూడకుండా సంపటానికి ప్రయత్నించినారు. కాపాడి తీసుకొచ్చినానన్నా. అట్టగా మరి అన్ని 4 తగిలించి తీసుకురాకపోయినావా? ఏమ్మా, అతను ఎక్కడుంటాడు? ఎక్కడున్నా ఇక్కడ మాత్రం లేడండి. సరే, మీరేమీ బాధపడకండి. ముందెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి. చిన్న, మన పెరట్లో ఉన్న గదిని శుభ్రం చేయించి అందులో ఉండమని చెప్పు. సరే అన్నా. మీ మేలు జన్మలో మర్చిపోలేమయ్యా. గౌరీ, అయ్యా నువ్వు వెళ్ళి పెరటిల్లు శుభ్రం చేయి. అట్నే అయ్యా. నీ పేరేందమ్మా? జానకి. ఓ, సీతమ్మ వారి పేరా? అందుకే ఇన్ని కష్టాలేమో. మీకేం అవసరం వచ్చినా మొహమాట పడకుండా అడగండి. జానకి, నేను కావేరి. నా భార్య. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, నేను వెళ్ళి భోజనం రెడీ చేస్తాను. వెళ్ళా పని చూడు. అలాగేనండి. కావేరి, పద. సరే, మీరు రండి. తాహత ఝంఝం తరికిట తక తకనక ఝంఝం తరికిట తక తాహత ఝంఝం తకనక ఝంఝం తదింగిడతం 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 ఝం తదింగిడతం తదింగిడతం ఝం తఝం దేను తజడు తతాం ధీ ఝంఝం తరికిట తక తకనక ఝంఝం తరికిట తక తాహత ఝంఝం తకనక ఝంఝం తదింగిడతం 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 ఝం తదింగిడతం తదింగిడతం ఝం తఝం దేను తజడు. చెప్పినానా మా అన్న సానా మంచోడని? చూసినారుగా ఆయన మాటల్లో ఆడపిల్లలకి ఆయనిచ్చే విలువ. ఏ విషయంలో అయినా ఊరుకుంటాడు, కానీ ఆడపిల్లల విషయంలో తేడా వస్తే ఎంతకైనా తెగిస్తాడు. ఎందుకండి ఆయనకి ఆడపిల్లలంటే అంత ప్రేమ? ఆయనకి పిల్లలు లేరా? ఆ దురదృష్టవంతుడిని నేనే అంజీ. మా అన్నకి 2 పిల్లకాయలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వైష్ణవి బన్నీ. వైషు అంటే మా అన్నకి పంచ ప్రాణాలు. మా అన్నకే కాదు, మా అందరికీ. మరి తను కనిపించలేదేంటండి? కాలేజ్కెళ్ళిందా? కాలేజీలని బడులని సపరేట్గా ఏం లేవు, మాకన్నీ ఈ ఇల్లే. అదేంటండి?
అదంతేనమ్మి. మా అన్నకి మంచితనం ఎక్కువ కదా, అందుకే శత్రువులు ఎక్కువ. ఎప్పుడెప్పుడు మమ్మల్ని వేసేయాలా అని మా శత్రువులు ఆలోచిస్తూ ఉంటారు. అందులోనూ మా అన్న కూతురంటే పానమని ఈ సీమ మొత్తం తెలుసు. ఒకసారి వయసు 10వ తరగతి పూర్తవ్వగానే తన మీద అటాక్ చేసినారు. అప్పటి నుండి మా అన్న వయసుకి బన్నీకి ఇంట్లోనే చదువు చెప్పిస్తుండాడు. ఇప్పుడు వయసు డిస్టెన్స్లో డిగ్రీ చేస్తుండాది. ఇక బన్నీకి ఇంట్లోనే ఓ మాస్టర్ని పెట్టినాడు. అదేంటండి, ఇందాక ఆడపిల్ల స్వేచ్ఛ గురించి అంతగా మాట్లాడిన పెద్దిరెడ్డి గారు సొంత కూతురి విషయంలో అలా చేశారా? ఇందాక మాట్లాడింది ఆడపిల్ల ఎట్టుండాలో అన్న తన ఆలోచన, కాని ఇది కూతురు పానాలతో ఉండాలన్న తన తపన. దానికి దీనికి సానా తేడా ఉందమ్మీ. మొన్న నా మీద కొండారెడ్డి మనుషులు దాడి చేసినారా? దానికే మా అన్న సానా కంగారు పడినాడు. ఇక అదే వైష్ణవి విషయంలో జరిగితే మా అన్న గుండె ఆగిపోతుందమ్మీ. పోనీలయ్యా, చదువుదేముంది, ఇంట్లో ఉండైనా చదువుకోవచ్చు, కాని ప్రాణం పోతే తిరిగి రాదుగా. అదే మా అన్న ఆలోచన కూడా. అలా అని 4 గోడల మధ్య ఖైదీలాయం చూడడు. మా వైష్ణవి ఆడిందే ఆట, పాడిందే పాట. మీరు చెప్తుంటే తననొకసారి చూడాలనుంది. ఇప్పుడు తనెక్కడుంది? ఇంట్లోనే ఉండుంటాది. సరే, మీరు ముందు ఫ్రెష్ అవ్వండి, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. పర్వాలేదమ్మా, మేం శుభ్రం చేసుకుంటాం, మీరు వెళ్ళండి. అయ్యో, మీకెందుకమ్మా శ్రమ, నేను చేస్తా ఉండాను కదా, మీరట్ట కూకోండి. మా చిన్నయ్య గోరు చెప్పినట్టు వైష్ణవమ్మ గారంటే మా పెద్దయ్య గోరికి చాలా ఇష్టం. కూతురికేమన్నా అయితే ఊపిరి ఆగిపోతుంది. అంతటి బంధం ఆ తండ్రి కూతుళ్ళది. అనకూడదు గాని మా వైష్ణవమ్మ గారు ఉన్నకాడుండదండి. ఎప్పుడు ఏదో ఒక పెంకి పని చేస్తానే ఉంటాది. ఏరా బండబన్ని, కుంభకర్ణుళ్ళ కుంభాలు తినేసి చదువుకోకుండా నిద్రపోతాండావా? నీ పని ఇట్టా కాదు, చెప్తా. అరే బండబన్నీ, నిన్నేరా? రే, నువ్వు మామూలుగా నీ ఫేస్ ని అద్దంలో చూసుకున్నా భయపడాల్సిందేరా. నన్ను పందంటావా? ఉత్తి పంది కాదు,
అడవి పంది సరేనా? నన్ను అడవి పందంట అయిపోయావు నువ్వు ఈరోజు. ఆగవే ఉండు, నీ పని చెప్తా. ఆగవే రాక్షసి, ఆగు. అక్క నువ్వు అయిపోయావే. బన్నీ 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 ఆగరా. ఏందిరా ఇది? ఏంది వేషం? చిన్న ఇది నా వేషం కాదు, దాని పిచ్చి వేషం. బన్నీ ఏందిరా మొహన్ కారంగా? అక్క చేసిందానా, దానికి రోజు ఇది ఆట అయిపోయింది. దాన్ని కొట్టినానా, 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 దాన్ని కొట్టినానా. కొట్టడం కాదురా దాన్ని. ఎక్కడ రాది? ఎక్కడ? వెతకండి రా, వెతకండి దాన్ని. వైషు ఎక్కడున్నావు? బయటికి రా, నీకే చెప్తా ఉండదు. ఎక్కడున్నావమ్మా? వైషు ఎక్కడ దాక్కున్నావు? వైషు బయటికి రా. ఎక్కడరా? ఇక్కడ దాక్కుంటావా? ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, ఊరికే ఏదో తమాషాగా చేశాను నాన్న, ప్లీజ్ నాన్న. తమాషాగా అయితే ఇది కూడా తమాషాగానే. నాన్న ప్లీజ్ నాన్న. వాడు చూడు, దిష్టి బొమ్మను తయారు చేసినట్టు చేసావు. ఇంకోసారి ఇలా చేస్తావా? ప్లీజ్ నాన్న, వాడు ఇంత మధ్యాహ్నం అయినా దున్నపోతున్నా నిద్రపోతున్నాడు, అందుకే ఇట్లా చేసినాను. ఇంద్ర అక్క చెప్పేది నిజమేనా?
జాగ్రత్త అమ్మ వైషు ఏమైందమ్మా? అమ్మా తల్లి, అమ్మా వైషు, ఏమైందమ్మా? ఏమైంది అమ్మా వైషు? అమ్మా వైషు, ఏమైంది? ఏమైందమ్మా? ఏమైందమ్మా? అయ్యా అయ్యా ఏంటి చేస్తున్నావు నువ్వు? ఏం నడుస్తున్నావు? ఏంటిది? ఏం నడుస్తున్నావు నువ్వు? చూడు వైశ్యకి ఏం జరిగిందో. కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే గౌరీ ఏం చేస్తుంది నానా? ఈ ముళ్ళు నీ కాళ్ళలో గుచ్చుకోలేదమ్మా, నా గుండెల్లో గుచ్చుకుంది. దాని కర్మ కాకపోతే భర్త రెండో పెళ్లి చేసుకుంటుంటే తన చేతులతో వండి పెట్టడం ఏమిట్రా? జానకి గుండె నిబ్బరం కలది కాబట్టి తట్టుకోగలిగింది గాని వేరే వాళ్ళు అయ్యుంటే ఈ పాటికి ఏ నుయ్యో గుయ్యో చూసుకునేవాళ్ళు.